రామంతపూర్లోని గోకలినగర్లో విద్యుత్ షాక్తో మృతి చెందిన 5 వ్యక్తులకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అన్ని యాదవ సంఘాల ఆధ్వర్యంలో రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి గోకలినగర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీసీ సంఘాలు పాల్గొని నివాళులర్పించాయి. ఈ సంఘటన విద్యుత్ శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక రోజులుగా సంఘీభావాన్ని ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు ఇవాళ అఖిల భారత యాదవ సంఘం ఇవాళ పిలుపు మేరకు వందల మంది మహిళలు, నాయకులు ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి చర్యలు జరగకుండా నివారించాలని, అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విద్యుత్ శాఖలో ఇవాళ అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కార్పొరేషన్ కాబట్టి ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబాలకు ఇవాళ 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంది. కరెంట్ డిపార్ట్మెంట్ జనరల్గా వచ్చే 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు అని చెప్తా ఉంది. కనీసం 25 లక్షల రూపాయలు వాళ్ళకు ఆర్థిక సాయం అందించాలి. ప్రాణం తిరిగి రాందిగా జరిగింది. గవర్నమెంట్ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి మాకు సీఎం గారిని కానీ వీళ్ళందరూ కానీ మేము రిక్వెస్ట్ ఏంటంటే, బయట స్టేట్ వాళ్ళు అడిగితే కోటి రూపాయలు ఇస్తున్నారు, ఎక్కడ చనిపోతే ఇక్కడ 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కాబట్టి దయచేసి 50 లక్షలు వాళ్ళకు జాబ్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ ఎంత దారిద్ర్య రేఖలు ఉన్నారంటే మామూలుగా లేరు. వాళ్ళందరూ కూడా మేమందరం వాళ్ళ ఇళ్ల కాడికి తిరిగినాము. అవన్నీ చూస్తే చాలా కష్టాలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ ఇవ్వాల్సిందే. ముఖ్యంగా వాళ్ళు ఇవ్వకపోతే మేమందరం కూడా ప్రొటెస్ట్ చేసి మా ఎంపీ గారి ద్వారా మేమందరం కూడా విద్యుత్ సోదా ముంగట మేము టెంట్ వేసుకొని కూర్చుంటామని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఈరోజు గణేష్ ఉత్సవాలది రివ్యూ మీటింగ్ జరిగితే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఈరోజు ఏఈలు గిట్ ఎవ్వరూ రాలేదు. కాపురాల షేమ్ అండి అది. ఒక ఇద్దరు వచ్చి అంతా చేయి దులుపుకున్నారు. కాబట్టి దయచేసి ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఇక్కడ మాకు ఏదైతే మేము అడుగుతున్నామో అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.